హలో గైస్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. వివేక్ చెప్పు. హాయ్, నా పేరు సాయి వివేక్. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు 97 kgs ఉండేను. ఇప్పుడు 78కి వచ్చాను. ఫస్ట్ 5 kilometers నేను చేయలేకపోయాను. అది ఓన్లీ 3 kilometers చేసి 25 minutesలో కంప్లీట్ చేయలేకపోయాను నేను. సో ఇప్పుడు నా సెకండ్ ట్రయల్ మీరే చూడండి ఇప్పుడు ఎలా చేస్తాను. మొత్తానికైతే చూడండి. తర్వాత మంచి ఇంపార్టెంట్ ఈ వీడియోలో మాత్రం ఇంపార్టెంట్ ఎక్సర్సైజులు. ఫస్ట్ 5 km స్టార్ట్ చేస్తున్నాడు కదా, ముందుగా తను ఏం చేస్తాడు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ అది 5 kilometers ట్రయల్ ఎట్లా చేస్తాడు అనేది మీరు చూడండి. ఓకేనా? హిప్ డౌన్. ఫస్ట్ ఎక్సర్సైజ్ 5 kilometers రన్నింగ్ చేసే ముందు ఇట్లా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కంప్లీట్గా మన హిప్ అనేది ఫ్రీ అయిపోతుంది, నడుములు కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ అయిపోతే మనం మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఫార్వర్డ్ లెక్క అంటుంది ఏంది. ఓకే, ఫార్వర్డ్ చేసుకోవడం వల్ల హ్యామ్స్ట్రింగ్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది, కాఫ్ స్ట్రెచ్ అవుతుంది, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, తర్వాత హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్, తర్వాత నీ బెండ్ చేసి హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్. గ్లూట్స్, దీన్ని గ్లూట్ స్ట్రెచ్ అంటారు. అందరికీ బాగా వీడియో చూడండి. ఎక్స్పెక్ట్ చేస్తున్నాం 200 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ముందరికి వస్తుంది బ్యాక్ కిక్. గ్రాయిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. బ్యాక్ కిక్ చేసుకోవడం వల్ల గ్రాయిన్ స్ట్రెచ్ అయిపోతుంది. సో 15 seconds టో వాక్ చేసుకోవడం వల్ల మనకు టో వాక్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే కాఫ్ అనేది రిలీఫ్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు మంచిగా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్, ఇట్లా హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ చేసుకోవడం వల్ల హ్యామ్స్ట్రింగ్ స్ట్రెచ్ అయిపోతుంది, కంప్లీట్గా కాఫ్ స్ట్రెచ్ అయిపోతుంది, ఎవ్రీథింగ్ అన్ని బాడీ ఫ్రీ ఉంటుంది. తర్వాత ముందరకు వచ్చి ఫార్వర్డ్ ముందర గుడ్. ఓకే, డన్. ఓకే, మొత్తం తర్వాత ఇది కూడా మళ్ళీ గ్లూట్ స్ట్రెచ్. ఇది చేసుకోవడం వల్ల నీ పెయిన్ తగ్గుతుంది, తర్వాత గ్లూట్స్ మొత్తం కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. ఎవరికైనా సయోటికా ఉంటే కూడా బాడీ ఫ్రీ అయిపోతుంది. బోత్ లెగ్స్. ఫైవ్ కేఎం రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు దాంతోపాటు కాకుండా స్ట్రైడింగ్ కూడా ఇంపార్టెంట్. ఒక స్పీడ్ చేసుకో స్ట్రైడింగ్. ఒక 100 meters స్ట్రైడింగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ అనేది యాక్టివేట్ అయిపోతుంది, అంతే, ఇంకేం లేదు ఆడ. ఓకే ఓకే, సూపర్ నైస్. ఫినిషింగ్ కూడా ఇదే యాక్షన్ ఉండాలి. ఓకే, ఫినిషింగ్ కూడా ఇదే యాక్షన్ ఉండాలి. ఓకే, పొజిషన్ 5 kilometers రన్నింగ్ వివేక్ చేస్తున్నాడు. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 200 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, పొజిషన్, చలో భాగ్. వెళ్ళిపోండి. సో ఎస్ఎస్సి జీడీ 5 kilometers ఎవరైతే ప్రిపరేషన్ అవుతున్నారో మీ అందరికీ ఒకటి చెప్తున్నా, చూడండి, ఇక వీడియో చూడండి. వివేక్ ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనేది చూడండి. 5 kilometers రన్నింగ్ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వివేక్ 5 kilometers కంప్లీట్ చేయలేడు. 3 kilometer రన్నింగ్ని 25 నిమిషాలు చేసిండు. సో 97 kgల నుంచి తన బాడీ ఎట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చిండు అనేది మీరు బాగా చూడండి. చూస్తున్నారు కదా యాక్షన్ ఎట్లుంది. స్టార్టింగ్ కొన్ని వీడియోస్లో మీరు వివేక్ రేస్ చూడొచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వివేక్ రేస్ చూడొచ్చు. ఎట్లా చేస్తున్నాడు ఏంటి అనేది మీరు చూడండి. శబాష్, గుడ్ వివేక్, సూపర్. గుడ్, సూపర్. చూస్తున్నారు కదా ఎట్లా చేస్తున్నాడు ఏంది. లెగ్స్ యాక్షన్ చూడండి, లెగ్స్ ఎట్లా పడుతున్నాయి. ఫుల్ ఫుట్ కాకుండా ఎట్లయితే మిడిల్ ఫుట్ మీద పడుతుంది. మిడిల్ ఫుట్ అనేది నేర్చుకుంటే అనేది కాదు, ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తూనే ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు ఫిట్నెస్ని బట్టి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు యాక్షన్ చూడొచ్చు, బాడీ యాక్షన్ చూడొచ్చు. 97 kgల నుంచి 78 kgలకు వచ్చి తర్వాత నెక్స్ట్ 3 kilometer రన్నింగ్నే సరిగా చేయలేకపోయి ఇప్పుడు 5 kilometers రన్నింగ్ చేస్తున్నాడు వివేక్. బాగా చూడండి.
ఖచ్చితంగా వీడియోకి 200 లైకులు పక్కా కొట్టేసేయండి. కామెంట్ చేయండి 5K రన్ అని కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫుల్ పిక్చర్లో మనకు వివేక్ కనిపిస్తున్నాడు కదా, రన్నింగ్ ఎట్లా చేస్తున్నాడు, తర్వాత హెడ్ ఎట్లా పెట్టిండు, హెడ్ అటు ఇటు ఊపకూడదు. ఓకే, తర్వాత వచ్చేసి మనకు తను హ్యాండ్స్ చూస్తున్నారు కదా, హ్యాండ్స్ మూమెంట్ ఎంత ఫ్రీగా ఉన్నాయో ఒక్కసారి చూడండి. హ్యాండ్ మూమెంట్, తర్వాత నీ అనేది చాలామంది స్ట్రేట్ ఫార్వర్డ్ వస్తాడు, స్ట్రేట్ ఫార్వర్డ్ వేస్తారు. నీ అనేది ఎప్పుడే కానీ స్ట్రేట్ ఫార్వర్డ్ వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నీ అనేది ఎప్పుడైనా కానీ మోకాలు అనేది స్ట్రేట్ ఫార్వర్డ్ వేస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా మోకాలు నొప్పులు వస్తాయి. అందుకోసమే వివేక్ చూస్తున్నారు కదా, ఇగో నీ చూస్తున్నారు కదా, బెండు రన్నింగ్ చేసేటప్పుడు స్ట్రైడ్ ఎంత మంచిగా ఓపెన్ అవుతుంది, స్ట్రైడ్ చాలా మంచిగా ఓపెన్ అవుతుంది. నీ బెండ్ చేయకుండా రన్నింగ్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎంత మంచి, ఎంత క్లారిటీగా, ఎంత పర్ఫెక్ట్ యాక్షన్ చేస్తున్నాడో చూడండి. సూపర్, నైస్ నైస్ నైస్. బాడీ మంచిగానే ఉందిగా, గుడ్, సూపర్ సూపర్. చూస్తున్నారు కదా, బ్యాక్ నుంచి చూస్తున్నారు కదా. సో యాక్షన్ ఎట్లుంది, ఫ్రీగా ఉండాలి, కొద్దిగా స్పీడ్ లేపాలి, బాడీ లేపాలి, ముందరుకోవాలి. సో ఇది అన్నట్టు ఇట్లుండాలి, యాక్షన్ అనేది ఇట్లా పర్ఫెక్ట్ ఉండాలి. గుడ్ గుడ్, శబాష్ శబాష్. SSC GD 5 కిలోమీటర్స్ వాళ్ళు ఈ వీడియోని చూడండి, మీకు మొత్తము ఎక్స్ప్లెయిన్ చేసిన. స్టార్టింగ్ రన్నింగ్ చేసే ముందు ఏమేమి చేయాలి, సింపుల్గా ఫ్రీ వర్కౌట్స్ అవన్నీ, ఫ్రీ స్ట్రెచ్చింగ్స్ అవన్నీ. గుడ్ గుడ్, సూపర్ 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 సూపర్, శబాష్ శబాష్, గుడ్ గుడ్. చూడొచ్చు సో ఎంత మంచిగా చేస్తున్నాడు, ఎట్లా ఏంది అనేది చేస్తున్నాడు. ఏదైనా ప్రాక్టీస్ తర్వాతనే మనం ఇంత ఈజీగా చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. సూపర్ సూపర్ సూపర్, నైస్ నైస్. దా దా దా, బాడీ లేపో, సూపర్ సూపర్ సూపర్. చలో చలో చలో, గుడ్ గుడ్, సూపర్ సూపర్, గుడ్ గుడ్, నైస్ నైస్. బాడీ లేపాలి లేపాలి. 2 laps to go. చలో చలో, శబాష్ శబాష్ శబాష్, గుడ్ గుడ్, సూపర్ సూపర్. మంచిగా చేస్తున్నావు, టైమింగ్ వస్తుంది. లెగ్ అట్లనే ఓపెన్ చేసుకో, లెగ్ ఓపెన్ చేసుకో, మంచిగా ఫ్రీగా పెట్టుకో, లెగ్స్ ఓపెన్ చేసుకో, కౌంటింగ్లో పెట్టుకో, ఇట్లా కౌంటింగ్లో పెట్టుకోవాలి. 30 కౌంటింగ్లో పెట్టుకో, 1 2 3 అని కౌంటింగ్లో పెట్టుకోవాలి. నువ్వు డిసప్పాయింట్ అవుతున్నప్పుడల్లా ఇట్లా చేస్తుండాలి, ఓకేనా? లెగ్ ఓపెన్ చేయి, శబాష్. ఇప్పుడు ఏ పోయి ఓపెన్ చేయి, 50 మీటర్స్ పోదాం, కంటిన్యూ అవ్వ. నైస్ 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 నైస్, చాలా మంచిగా చేస్తున్నాడు వివేక్, సూపర్ సూపర్ సూపర్, గుడ్ గుడ్ గుడ్, సూపర్, నైస్ నైస్ వివేక్, సూపర్. కంబ్యాక్ అంటే ఇట్లుండాలి, ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, కంబ్యాక్ అంటే ఎట్లుండాలంటే ఇట్లుండాలి. 97 కేజీలు అంటే 100 కేజీస్, 100 కేజీల నుంచి 78 కేజీలు అవ్వడం ఏంది, 78 కేజీల నుంచి వర్కౌట్ చేయడం ఏంది, థింక్ చేయండి. అంటే వెయిట్ లాస్ కోసం సపరేట్గా ఏం ట్రై చేయలే, మేము కూడా ఏం ట్రైనింగ్ చేయలే, ఓన్లీ 5 కిలోమీటర్స్ గురించే ట్రైనింగ్ ఇచ్చిన. ఆ ట్రైనింగ్లోనే మనోడు వెయిట్ లాస్ అయిపోయాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎస్ ఎస్, దగ్గరకు వచ్చినావు, ఫినిషింగ్ దగ్గరకు వచ్చినావు. ఎక్ బార్ హట్ కరో, లెగ్స్ లేపాలి, లెగ్స్ లేపాలి. शाबाश शाबाश, गुड गुड, सुपर सुपर, बहुत बढ़िया. शाबाश शाबाश शाबाश, एक बार हट करो. यस शाबाश, यस यस, गुड गुड, सुपर सुपर. మోహన్ పేసింగ్ ఇస్తున్నాడు, వివేక్ మోహన్ పేసింగ్ ఇస్తున్నాడు. నడువు, లేపాలి, బాడీ లేపాలి. అయిపోయింది, ఇంకా దగ్గరకు వచ్చింది. లేప్ బాడీ, లేప్ బాడీ, లేపాలి, మెల్లగా లేపాలి, అట్లనే లేపు, మెయింటైన్ చేయి. లేపినప్పుడల్లా మెయింటైన్ చేయాలి, బాడీ లేపినప్పుడల్లా మెయింటైన్ చేయి. చలో 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 చలో, గుర్తుపెట్టుకో. నడువు, ఎల్లు. మోహన్ జర లైట్గా పూజ చేస్తుండు. శబాష్ 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 శబాష్. ఫస్ట్ కరెక్ట్ వీడియోలు తీసినప్పుడు చెట్లు ఒకటి, అంటే చెట్లు కూడా ఉండాలి, చెట్లు లేకపోతే ఎట్లయితుంది కానీ. శబాష్ 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 శబాష్. ఫినిషింగ్ ముందరుకోండి. సూపర్ సూపర్, గుడ్ గుడ్, శబాష్. చూసురుగా ఫినిషింగ్ ఎట్లుందో, చూస్తున్నారుగా ఫినిషింగ్ చూడండి. గుడ్, శబాష్ సూపర్ గుడ్ గుడ్, శబాష్.
ఫ్రీగా తీసుకో సూపర్ నైస్. లైట్గా బ్రీతింగ్ తీసుకో, మంచిగా బ్రీతింగ్ తీసుకో లైట్గా. సూపర్ వావ్. ఎప్పుడు తెచ్చుకున్నావు ఇది? రీసెంట్గా తెచ్చుకున్నావా? A6 వాడుతున్నావా? చూసినావా? ఇగో ఎట్లా అయింది చూడు, ఇగో వివేక్ చూడు ఎట్లా అయిండు. అదే గుడ్, షబాష్. క్లాప్స్ కొట్టుకో నీకు నువ్వే. ఓకే షబాష్, మంచి టైమింగ్ చేసిండు. సో ఎందుకంటే వీడియో ల్యాగ్ అవుతుందని చెప్పేసి మధ్యలో కట్ చేయడం జరిగింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎంత అంటే నా దాంట్లో ఏదో 5 సెకండ్స్ ఆ ఫోన్లో ఎంత వచ్చింది, నాగేష్ ఫోన్లో ఎంత? అరే ఇగో ఇది నీ టైమింగ్ ఎంతనో చెప్పు అందరికి. 20.24 కరెక్ట్ చెప్పు, తెలుగులో చెప్పు. 20 నిమిషాల 44 సెకండ్లు చెప్పు. 22 నిమిషాల 24 సెకండ్లు. 22 నిమిషాల 24 సెకండ్లు. నా దాంట్లోనేమో 22 నిమిషాల 30 సెకండ్లు అనుకో, 29 సెకండ్లు అంటే ఇది పట్టుకో. అయితే ఇప్పుడు అర్థమైందా? నువ్వు ఫస్ట్ ఎన్ని కేజీలు ఉన్నావు? ఫస్ట్ నేను 97 ఉండే, ఇప్పుడు నేను ప్రజెంట్ 77కి వచ్చిన. 77 కేజీలు. ఓకే, 97 నుంచి 77. ఫస్ట్ ఎన్ని కిలోమీటర్లు చేసినావు ఫస్ట్ వచ్చినప్పుడు? ఫస్ట్ ఓన్లీ 3 కిలోమీటర్లు చేసిన, 25 నిమిషాలు పడింది. ఇప్పుడు 5 కిలోమీటర్లు ఎంత చేసినావు? 22, 14 చేశాను. 22, 24. 22, 24. సారీ, నీకు బాగా అలసిపోయింది కాబట్టి అలసిపోయినప్పుడు ఆల్అౌట్ అయిపోయినప్పుడు చేయనికి రాదు. లాస్ట్ ఫినిషింగ్లో కూడా మనం చూడొచ్చు ఎట్లా చేసిండు ఏందనేది చూడొచ్చు మనం ఫినిషింగ్లో కూడా. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. SSC GD కానిస్టేబుల్ ఈ దానికి ఒక 200 లైకులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ వీడియోకి. అందరూ సపోర్ట్ చేయండి. ఇంకేమైనా చెప్తావా వివేక్? ఏమైనా చెప్పు. అందరూ ఇప్పుడు SSC GD ఎగ్జామ్ రాసే ఉంటారు, ఇంకొన్ని 5 డేస్లో అయిపోతుంది. అందరూ గట్టిగా ప్రాక్టీస్ చేసుకోండి. 5 కిలోమీటర్స్ అంటే ఆషామాషి కాదు, ఎంతో కష్టం ఉంటే ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే క్వాలిఫై అవుతారు. సో ఆల్ ద బెస్ట్ అందరికీ, SSC GD ఆస్పిరెంట్స్ అందరికీ. థ్యాంక్ యూ. సో గైస్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ అందరికీ అండ్ జై జవాన్ జై కిసాన్.